సార్, ఈ నెల 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మీటింగ్ జరగబోతుంది. ఎట్లా చూస్తారు ఆ మీటింగ్? నా ఉద్దేశంలో ఆ మీటింగ్ అవసరం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవటం అనేది ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తన జీవితం అంతా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు, బెల్లి లలితను చంపినవాడు, మారోజు వీరన్నను చంపినవాడు, ఎందరో తెలంగాణ పోరాటకారులను చంపినవాడు, తెలంగాణలో నిర్బంధం ప్రయోగించిన వాడు, ఇక్కడ పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించిన వాడు, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రపంచీకరణను తీసుకొచ్చిన వాడు, అజంజాయి మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, డిబిఆర్ మిల్స్, ఆల్వీను, తర్వాత బిడిఎస్, ఇవన్నిటిని మూతేసినటువంటి వాడు, నిరుద్యోగులు ఉద్యోగాలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాడు, కనుక ప్రైవేటీకరణను ప్రోత్సహించిన వాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకి పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో అందరు ఎమ్మెల్యేలందరూ టీడీపీ ఆఫీసులోనే సంతకాలు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి ఆయన కారణమైన వాడు. అట్లాంటి ఆయన ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం. ఎవడొద్దు అనేది? ఎన్నికల్లో పోటీ చేసాడు, గెలిచిండు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో కూర్చొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చర్చ చేయవలసిన అవసరం ఈ సందర్భంలో లేదు. అది తప్పుడు సంకేతాలు సమాజానికి వెళ్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి, ఈ ఉమ్మడికి సంబంధించిన కొన్ని ఆస్తులు ఉన్నాయి, అవి పంచుకోవడం కోసం ఆ సమావేశం అంటున్నారు. ఆ పంచుకోవడానికి ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన, మనం ఎన్నో పంచుకోవడం చూసినాం. మనం ఇక్కడ చీఫ్ సెక్రటరీ, అక్కడ చీఫ్ సెక్రటరీ, ఇక్కడ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చుంటే ఈ పాటికి అన్ని సాల్వ్ అయిపోయినాయి. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వాటి కోసం ముఖ్యమంత్రులు అవసరం లేదని నా అభిప్రాయం అండి. అంటే ఎల్లుండి జరిగేటువంటి ఆ మీటింగ్ ద్వారా చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు చేయబోతున్నారు అనేది ఒక చర్చ. ఏమో, గుర్రం ఎగరవచ్చును, ఏదైనా జరగవచ్చును. ఎందుకంటే టీడీపీకి తెలంగాణలో ఎంతో కొంత ఇంకా కొంత వాళ్ళ క్యాడర్ ఉన్నది. హైదరాబాద్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తర్వాత గుంటూరు, అది మన నిజామాబాదు, వరంగల్లు, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మము, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. కనుక ఏదైనా జరగవచ్చు. కనుక తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్ళీ దెబ్బ తగిలే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ప్రజలు ప్రశాంతంగా మౌనంగా ఉండరనే విషయం ముఖ్యమంత్రులు గుర్తించాలి. అంటే రేవంత్ రెడ్డి సహచరుడే కాబట్టి ఆయన ముందు పెట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడు మాట్లాడదాం మళ్ళా. సార్, ఫైనల్ చెప్పండి, జగన్ ఓటమిని ఎట్లా చూస్తారు? అంటే స్వయంకృత అపరాధమా, లేదంటే కూటమి ఏకం కావడమా, ఎట్లా చూస్తారు? మీ విశ్లేషణ. అంటే సాధారణంగా ఎలక్షన్ పాలిటిక్స్ రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎన్నికలు ఒక్క విషయం మీదనే ఉండవు. అవి దాంట్లో కులం పనిచేస్తుంది, మతం పనిచేస్తుంది, మద్యం పనిచేస్తుంది, డబ్బులు పనిచేస్తాయి. ఈ అన్నిటితో పాటు ఆయా సందర్భంలో ఓటర్ యొక్క పోలింగ్ బూత్ వరకు వెళ్ళే ఓటర్ ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సందర్భంలో సోషల్ మీడియా చాలా ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. కనుక అక్కడ ఏర్పడినటువంటి కూటమి, ఒక 3 పార్టీలు కలిసి ఏర్పడిన కూటమి, ఆ కూటమి మధ్యన ఓట్లు చీలకుండా ప్రధానంగా పెద్ద ఓట్ల తేడా ఏం లేదు. జగన్ కి చంద్రబాబు నాయుడు కూటమికి ఓట్ల తేడా పెద్ద ఎత్తున ఒక 20%, 30% తేడా లేదు కదా. కనుక ఆ చిన్న తేడా ఏమిటంటే ఓట్లు చీలిపోకుండా వాళ్ళు కాపాడగలిగారు, దాని మూలంగా వీళ్ళు గెలవగలిగారు, అంతే తేడా. అంతకు మించి దాంట్లో సరే ఇంకా చాలా ఫ్యాక్టర్స్, అంటే కులం ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రధానంగా ఉంటుంది. ఆ కులం ఫ్యాక్టర్ కూడా చాలా జాగ్రత్తగా దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది కనుక జగన్ ఆ విషయాన్ని ముందస్తుగా గమనించకపోవటం, అతి విశ్వాసం, ఇక్కడ కేసీఆర్ అయినా లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డికి అయినా అతి విశ్వాసం, అహంకారం అనేది తెలుగు సమాజంలో కొద్దిగా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు సమాజానికి ఆత్మగౌరవం పాలు ఎక్కువ అండి. ఈ ఆత్మగౌరవం పాలు ఎక్కువ ఉన్నప్పుడు మధ్యతరగతి మేధావులు, తర్వాత పౌర సమాజం, తర్వాత పేద ప్రజలైనా సరే తమకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తోసేస్తారు సందర్భం వచ్చినప్పుడు. అట్లా తోసేశారనేది నా అభిప్రాయం. షర్మిల కూడా ఆయన ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇలా ఆమెకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువ కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చాలా తక్కువ. సరే, వాళ్ళ కుటుంబ వ్యవహారాలవేవో, వాటి జోలికి మనం అంత అంటే రాజకీయ నాయకుడిని అయితే నేను ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నేను రాజకీయ నాయకుని కాదు కదా.